దక్షిణాది వాడినే పెట్టింది కదా. అలాగే రైట్. మనతో పాటు డాక్టర్ కత్తి వెంకటస్వామి గారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం సార్. ఎలా చూడాలి, ముఖ్యంగా దక్షిణాదికి చెందిన మహిళనే ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీని ద్వారా బీజేపీ దక్షిణాదిలో కూడా పుంజుకోబోతుందంటున్నారు. ఎలా చూడాలి? ముందుగా అందరికీ నమస్కారం, ప్యానెల్లో ఉన్న మిత్రులకు. మీకు యాక్చువల్లీ అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అంశం. వాళ్ళు ఫైనల్ పెడతారా లేకపోతే ఇంకెవరిని పెడతారా అనేది దట్స్ అప్ టు దెమ్. బట్ మీరు చర్చ పెట్టినారు కాబట్టి సరే 2-3 పేర్లు, అందులో దక్షిణాదికి సంబంధించి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పేర్లే వస్తున్నాయి కనుక ఒక చర్చ. అయితే సీతారామన్ కానీ లేకపోతే పురంధేశ్వరి గారు కానీ ఏదో తంతెపోయి గారెల బుట్టలు పడ్డటువంటి వ్యక్తులు. వాళ్ళేదో వాళ్ళ కాంట్రిబ్యూషన్ అని మేడం చెప్తున్నారు కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏం లేదు. తమిళనాడు సంబంధించిన మేడం మాత్రం ఆమె గ్రాస్ రూట్ ఉన్నది. ఆయన ఏమంటారు, మీరు మాట్లాడుతున్నది కరెక్ట్ కాదండి. వాళ్ళు అనేక విశేషమైన సేవలు అందించారు. మాట్లాడండి. మహిళల్ని కించపరిచినట్టుగా మాట్లాడుతున్నారండి. తంతే గారెల బోట్లో పడ్డారు అది ఇదని. చెప్పండి. నివేదించవచ్చు, మీరు ఒప్పుకోకపోవచ్చు, దాని ఉంది. కానీ నాకున్న సమాచారము లేకుండా నాకున్న అవగాహన నేను చెప్తున్నాను. సో వాళ్ళ అదృష్టవంతులు. ఆ రకంగా పురంధేశ్వరి మా పార్టీలో కూడా మంత్రి అయినారు మేమున్న టైంలో. ఆమె ఎన్టీ రామారావు కూతురు అనేటువంటి ఒక ట్యాగ్ తోటి ఆమెకు మంచి అవకాశాలు వచ్చినాయి. సీతారామన్కి సంబంధించి కూడా అట్లాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సంబంధించి వారికి వచ్చినాయి అవకాశాలు. సరే, ఎవరికి వచ్చినా కూడా ఒక మహిళను మనం గౌరవించాల్సిందే. వాళ్ళ ఇంటర్నల్ విషయం, వాళ్ళకి ఏది వాళ్ళ స్థాయి అది అంతా కూడా నేనేమో వాళ్ళని బట్టి ఏం డిగ్రేడ్ చేస్తలేను. కాకపోతే వాళ్ళు ఒక అదృష్టంగా వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది. వాళ్ళు కేంద్ర మంత్రిగా, ఈమె మా పార్టీలో ఉన్నది, ఆమె అది బీజేపీలో సీతారామన్ గారు ఉన్నారు. సో ఇంకొక వీళ్ళిద్దరికంటే కొద్దిగా ఏజ్లో చిన్నది అనుకుంటా వాసంతి గారు. వారేమో ముందు నుంచి స్టూడెంట్ యూనియన్ నుంచి ఉన్నట్టున్నారు, బీజేపీ మహిళా మోర్చా ఉన్నట్టున్నారు. సరే, ఏదేమైనా ఒకటి, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది ఆహ్వానించదగ్గ విషయం. ఈ దేశంలో, ఈ సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు ఏ పార్టీ అయినా, మా పార్టీ అయినా వాళ్ళ. వెంకటస్వామి గారు, మీరు చెప్తున్నారు నిర్మలా సీతారామన్ కానీ పురంధేశ్వరి కానీ కేంద్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు జాతీయ స్థాయిలో రాణించగల అనుభవం కూడా వాళ్ళకు ఉంది. కానీ మీరు తనితే గారెల బుట్టలో పడ్డారనే గతం అవకాశాలు చెప్తున్నాయి, ఇప్పుడు గురించి చెప్తలేండి నేను. వాళ్ళు వచ్చిన దాన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు, వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు, వాళ్ళు కేంద్ర మంత్రిగా వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళకు వచ్చిన అవకాశాలు, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్న మేడం గురించి నాకు తెలియదు, స్టూడియోలో ఉన్నట్టున్నారు. నేను ఆర్ఎస్ఎస్ నుంచి పెరిగి వచ్చినవని నాకు డీటెయిల్స్ నాకు తెలుసా. ఇండివిజువాలిటీ ఉండి బాగా శక్తి యుక్తులు ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారిని ఎంత ఎన్నిక నెట్టినారో. అసలు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కావడానికి 100కు 200% మోడీ గారి కంటే ఎక్కువ అర్హతలు ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ కాలేకపోయినారు. ఎందుకు కాలేకపోయినారు అనేటువంటిది ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలి. దానికి సంబంధించి నేను విమర్శ చేస్తలేను, నేను వాస్తవాలు ముందు పెడుతున్నాను. సో అది ఇంకోటి ఏంటంటే, నేను ఒక పక్కన నేను చెప్తూనే ఉన్నా వాళ్ళ ఇంటర్నల్ విషయం, దాంట్లో మేము ఎక్కువ ఇంటర్ఫేర్ కావద్దు. బట్ నిర్మలా సీతారామన్ గారు కానీ లేకపోతే పురంధేశ్వరి కానీ వాళ్ళు ఏం కష్టం చేయకుండా వాళ్ళకి పదవులు వచ్చినాయనేది చాలా స్పష్టం అండి. దాంట్లో నేనేం వెనక్కిపోవటం లేదు. ఒకసారి గత చరిత్ర చేయండి. వాళ్ళు పదవులకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పేరు బయటకు వచ్చింది తప్పితే వాళ్ళు ప్రూవ్ చేసుకోలేదంటారా? వాళ్ళు ప్రూవ్ చేసుకోలేదంటారా? ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు కానీ గ్రాస్ రూట్ నుంచి పనిచేసి ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు కాదు. ఆ స్థాయికి గ్రాస్ రూట్ నుంచి పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళ బీజేపీలో చాలా మంది ఉన్నారు, మహిళలు ఉన్నారు. వెంకటస్వామి గారు, ఒక బ్రేక్లోకి వెళ్దామండి. రైట్. వెంకటస్వామి గారు, ప్రధానంగా చూసుకుంటే కనుక గత ఈ మధ్యకాలంలో కొంత బీజేపీ తెలంగాణలో కానీ లేదా కర్ణాటకలో కానీ కొంత మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఒక మహిళకు, అది కూడా దక్షిణాదికి చెందిన వాళ్ళకి ఇవ్వడం వల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్కు ధీటుగా అయితే ఇక్కడ నిలబడే అవకాశం కనిపించట్లేదంటారా?
అంటే ఇప్పుడు పార్టీ నిర్మాణంలో పార్టీలకు సంబంధించి ఆయా ప్రాంతాల ఆయా సందర్భాలను బట్టి ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసి ముందుకు పెట్టేటువంటి అంశం అది ఏ పార్టీలో అయినా జరుగుతుంది, మా పార్టీలో అయినా కూడా జరుగుతుంది. అయితే వారు అన్నట్టుగా కేవలం ఓట్ బ్యాంక్ కోసం మేము పెడతలేము, మైదా ప్రాధాన్యత అన్నారు, అది చాలా ఆహ్వానించదగ్గ విషయము. నేనేమంటున్నానంటే వాళ్ళు మంత్రి పదవులకు ఉన్నారు, ఇప్పుడు మహిళలకు ఇచ్చినట్టు ఏదంటే దక్షిణాది నుంచి కొంత ఏదో ఒక పాజిటివ్ పాయింట్ వాళ్ళు ఆలోచించి మాత్రమే చేస్తారు కదా, పాజిటివ్గా ఏదో ఆలోచన చేసి. నేను ఫస్ట్గా మహిళను పెట్టడం అనే నిర్ణయము బీజేపీ తీసుకోవడం అనేటువంటిది నేను ఆహ్వానిస్తున్నాను, అభినందిస్తున్నాను, హర్షిస్తున్నాను. అయితే ఈ మహిళలను పెట్టే విషయానికి వచ్చినా, మహిళలకు ప్రాధాన్యత విషయాలు వచ్చినా మా తర్వాతనే వాళ్ళు అనేది చాలా స్పష్టం. మేము మా కాంగ్రెస్ పార్టీ చరిత్ర తీసుకున్నట్టు ఉంటే మహిళలకు సంబంధించి సంపూర్ణమైనటువంటి ఇది ప్రాధాన్యత మేము ఇచ్చినాం. అది మీరా కుమార్ని ఇది స్పీకర్ చేసినా, లేకపోతే ప్రతిభా గారిని రాష్ట్రపతి చేసినా, ఇందిరా గారిని. మరి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలుగా ఒక సోనియా గాంధీ కాకుండా ఇంకే మహిళనన్నా పెట్టారా మీరు? ఇప్పుడు ఇందిరా గాంధీ ఏదైనా వారసత్వంగా మహిళ కాదా? వారసత్వంగా మాత్రమే జరుగుతుంది కానీ భారతీయురాలు ఎవరు కాదన్నారు? భారతీయురాలు ఇది ఈ చర్చ తప్పు. నేనేమంటున్నానంటే సోనియా కూడా ఒక మహిళనే, ఇందిరా కూడా ఒక మహిళనే, సుష్మా స్వరాజ్ కూడా ఒక మహిళనే, అందరు మహిళలే. మహిళలకు ప్రాధాన్యత అనే విషయానికి వచ్చినప్పుడు మేము గర్వంగా చెప్పుకోగలం, మేము చాలా ప్రాధాన్యత ఇచ్చినాం ఇప్పటి వరకు. మిగతా పార్టీలు కూడా ఇస్తే మంచి సంతోషం, ఇవ్వాలనే కదా. సామాజికంగా చూసినా కూడా, జెండర్ గా చూసినా కూడా మహిళకు ప్రాధాన్యత పెరగాలని ఈ సమాజం అంతా కోరుకుంటున్నది. నేను కోరుకుంటున్నా, మీరు కోరుకుంటున్నారు, పార్టీలు కూడా ఇలా కోరుకుంటున్నాయి. మహిళల ముందుకు తీసుకురావడం తప్పేం కాదు, తీసుకొస్తున్నా, నేను అభినందిస్తున్నా అని చెప్తున్నా. నేను మేము అందులో ముందున్నామని మాత్రమే చెప్తున్నా. మేము అందులో ముందు కానీ ఇప్పుడు బీజేపీ మహిళకి ఇవ్వడం, అది కూడా దక్షిణాదికి ఇవ్వడం వల్ల దక్షిణాదిలో ఇప్పుడు కాంగ్రెస్ ని వెనక్కి అవకాశం మీకు కనిపించట్లేదా? అట్లా అవకాశం లేదు సార్. ఒక్కరు ఇప్పుడు ఏంటంటే మీరు ఒక మాట చెప్పాలి, ఇంతకు ముందు ఉన్నటువంటి అసలు ఇంక్లూడింగ్ మా పార్టీకి సంబంధించిన ఏ పార్టీకి సంబంధించి ఒక వ్యక్తి చరిస్మా తోటి ఓట్లు వేసేటువంటి రోజులు పోయినాయి సార్. ఒక్క వ్యక్తి చరిస్మా తోటి ఓట్లు వేశారు. డెఫినెట్ గా బీజేపీ అలా గెలుస్తుందంటే కూడా కేవలం మోడీ చరిస్మే కాదు, మోడీ చరిస్మా ఉంటుంది, ఇప్పుడు రాహుల్ గాంధీ చరిస్మా కూడా ఉంటుంది. కానీ ఆర్గనైజ్డ్ సిస్టమ్ బీజేపీకి ఉన్నది, మాకంటే ఆర్గనైజ్డ్ గా బీజేపీ ఉన్నది. బీజేపీ పనిచేస్తుంది, పన్నా ఇన్ఛార్జ్ పేరుతో పనిచేస్తుంది. తమిళనాడులో వాసంతి గారు గెలవడానంటే బీజేపీ యొక్క క్రియాశీలక కౌశల్యానికి నిదర్శనం కాదా? తమిళనాడులో అసలు బేస్ లేదు, అయినప్పటికీ కమల్ హాసన్ లాంటి వారిని ఢీకొని గెలవడం అని అంటే బీజేపీ చాలా ఆర్గనైజ్డ్ గా పనిచేసిందని అర్థం. సో కాబట్టి ఆర్గనైజేషనల్ బలం ఉంటే తప్ప గెలిచే పరిస్థితులు ఇవాళ లేవు. ఏదో హవాలా లాస్ట్ 60 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి డెఫినెట్ గా మహిళ అనేటువంటిది ఒక మంచి పాయింట్. మహిళను జాతీయ అధ్యక్షురాలు చేసినప్పుడు కొద్దిమంది మహిళలన్నా డెఫినెట్ గా ఆకర్షితం అవుతారు కదా. అది వాళ్ళ ఉద్దేశం కూడా కావచ్చు, లేకపోతే సమాజంలో సహజంగా మహిళను చేసిందనేటువంటి, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిండ్రు అనేటువంటి సంతోషాన్ని వ్యక్తం చేసే మహిళలంతా వాళ్ళకి సపోర్ట్ చేసేచ్చు కదా. మహిళలు ఇవాళ 50% మహిళా ఓటర్స్ ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా బీజేపీకి అది డెఫినెట్ గా అడ్వాంటేజ్ కూడా కావచ్చు. దట్ డజంట్ మీన్ దట్ మమ్మల్ని నెట్టేస్తారని, మాకు వెనక్కిపోతామని, మాకు చరిత్ర లేదు, లేకపోతే మేము గతంలో మహిళలకు ఇవ్వలేదు అని అంటే అప్పుడు మేము వెనక్కిపోవచ్చు. కానీ మేము ఇంతకు ముందే మహిళలను ఆ స్థాయిలో మేము చేసినాం కాబట్టి మాకు దాని కారణంగా పెద్ద దక్క జరుగుతాను, కానీ వాళ్ళకు కొంత లాభం జరుగుతుందని నేను ఒప్పుకుంటా, కానీ మాకేదో నష్టం జరుగుతుందని అయితే నేను ఒప్పుకోను. అంటే వాళ్ళకి లాభం జరుగుతుందంటే మీకు నష్టం జరుగుతున్నట్టే కదా? అంటే కాదు సార్, ఇప్పుడు వాళ్ళ లాభం ఎక్కడి నుంచైనా రావచ్చు సార్. మాకు సంబంధించిన ఓట్ బ్యాంక్ చీల్చకపోవచ్చు కదా, మాకు సంబంధించినటువంటి ఓటర్స్ చీల్చకపోవచ్చు, న్యూట్రల్ ఓట్ల నుంచి కొంత రావచ్చు. సో అది వాళ్ళకి ప్లస్ అవ్వడం అంటే మాకు మైనస్ అవ్వడం కాదు సార్. అది క్యాలిక్యులేషన్ పాలిటిక్స్ లో కరెక్ట్. ఇప్పటికే కర్ణాటకలో అయితే గతంలో అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో కూడా పుంజుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కదా రాబోయే రోజుల్లో.
వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు మాకు నష్టం అవుతుంది. మా ఓటు చీలిక అనేటువంటిది మహిళను పెట్టినంత మాత్రాన జరుగుతుంది అనేటువంటిది అయితే నేను భావించటం లేదు సార్. రైట్. వారు కూడా స్పష్టంగా చెప్తున్నారు, ఓటు బ్యాంక్ రాజకీయం కాదు, మహిళా ప్రాధాన్యత అనేటువంటిది, జెండర్ ప్రాధాన్యత అనేటువంటిది వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. ఓటు బ్యాంకునే దృష్టిలో పెట్టుకోలేదు అంటున్నారు వాళ్ళు కూడా. నేను కూడా అదే చెప్తున్నా, మా ఓట్ బ్యాంకు మాకు సంబంధించినటువంటి కన్సాలిడేటెడ్ ఓటు లేకపోతే మాకు సంబంధించిన సింపథైజర్స్ నుంచి పెద్దగా మాకేం గండిపడే అవకాశం లేదు వారి యొక్క అపాయింట్మెంట్ ద్వారా. కాకపోతే వాళ్ళకు న్యూట్రల్స్ ఎవరైతే ఉన్నారో, నేను ఇప్పుడు చెప్పినా కదా, మహిళలను ఎంకరేజ్ చేసిన కారణంగా వచ్చేటువంటి ఒక న్యూట్రల్ పర్సనాలిటీస్ నుంచి వాళ్ళకు వెన్నుదన్ను దొరికితే వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ పెరిగి